నా డాటర్ ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ పంపిస్తాను నీకు. ఆ డిస్క్రిప్షన్ చదివితే నీకు ఎవరు గుర్తొస్తున్నారో అని చెప్పు అని ఒక మెసేజ్ పంపింది. అది చదువుతున్నది నాకు విషయం. Person with an excitement of psychotic proportions manifested by mental and physical hyperactivity, disorganization of behavior, and a constant elevation of mood. అని నాకు ఒక మెసేజ్ పంపి ఎవరు గుర్తొస్తున్నారు ఇది చదివితే అంటే నేనే అన్నా. అంటే అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇది డిక్షనరీలో మేనియాక్ డెఫినేషన్, అది మెడికల్ డిక్షనరీలో మేనియా డెఫినేషన్, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మేనియా అనేది ఏంటంటే ఒక ఇంటెన్సిటీలో ఒక ప్రతి ఒక్కడికి ఉంటుంది, డిగ్రీ తేడా ఉంటుంది అంతే. అది మీ కంట్రోల్లో ఉందా లేకపోతే కంట్రోల్లో లేదా? కంట్రోల్లో ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు పిచ్చోడు కూడా పిచ్చో ఉందని తెలియకపోవచ్చాడు. అందుకని చాలామంది అని పిచ్చోడు అంటారు, అడే ఆడు పిచ్చోడు ఆడవాడు ఏం మాట్లాడు అడిగి తెలియదు అంటారు. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ పిచ్చి అనేది 10 రకాలు. ఒకటి, రెండోది డిగ్రీస్ వేరు ఉంటుంది, మూడోది నేను పిచ్చిగా నటించవచ్చు నాకున్న ఒక ఏమంటే అవసరం వల్ల లేకపోతే ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. So any person who doesn't conform, insanity is nothing but the inability of the mind to adjust to reality. ఏదైతే మీరు ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ అనుకున్నారో, యాక్సెప్టెడ్ మేనర్ ఆఫ్ సొసైటీ అని అనుకున్నారో, లేకపోతే ఒక సివిల్ బిహేవియర్ అనుకున్నారో, ఎవరన్నా దానికి ఎదురెదితే ఆడు పిచ్చోలో ఉంటాడు. సో నా దృష్టిలో నేను ఐఎమ్ సీయింగ్ త్రూ సొసైటీ and I'm creating an alternative world which I want to live by myself అని నేను అనుకుంటా. కానీ మీకు తెలివి ఆడ ప్రపంచం, ఆడొక మాలోకం, ఆడ ప్రపంచం ఆడు ఉంటాడు, దాని ఆ డెఫినేషన్లో నేను ఫిట్ అవుతాను 100%. కానీ ఆ ప్రపంచం అనేది నా కంట్రోల్లో ఉందనేది నా ఒపీనియన్, అది నా ఊహ అనేది వేరే వాళ్ళ ఒపీనియన్. సో దాన్ని అది ఎప్పుడు ఎవడు బ్రేక్ చేయలేడు దాన్ని. ఏం రిప్లై ఇచ్చారు మళ్ళీ డాక్టర్కి తనకి? నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలియదు మెడికల్ డిక్షనరీలో మేనియా డెఫినేషన్ అదని. ఏదో తర్వాత గ్యాప్ తీసుకుని తను జోక్లో చేసి నవ్వింది కంటసేపు తను. అంటే ఫైనల్లీ తన ఆనందం ఏంటంటే షీ ప్రూవ్డ్ ఐమ్ ఏ మ్యాడ్ మ్యాన్. అది పాయింట్. అంటే ఎట్లా మీ ఇద్దరు జోవియల్గా ఉంటారా? ఎట్లా? ఆల్ ద టైమ్ జోకింగ్. తను ఎప్పుడు నా మీద జోక్లు వేస్తూ ఉంటుంది. నా మీద వచ్చిన క్రిటిసిజం అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని, సమ్ టైమ్ నా అఫైర్ గురించి ఏదైనా వస్తే దాని మీద జోక్ వేస్తుంది. ద ఓన్లీ థింగ్, నా సినిమాలు ఎప్పుడు చూడదు అసలు. షీ డజంట్ వాచ్ మై ఫిల్మ్స్ అట్ ఆల్. మీరు తన పెళ్ళి ఎప్పుడు ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి తన పెళ్ళి డిస్టర్బ్ అయితే అట్లయితే సంతోషపడేది నేను, అట్లా ఏదో దానికి నాకు స్టోరీ దొరుకుతుంది అట్లా ఏదో అన్నారు కదా, ఏదో సంథింగ్. తన పెళ్ళి గురించి ఏదో టాపిక్ ఏదో నెగిటివ్గా ఇచ్చేసి దానివల్ల ఇదే నాకు ఒక మంచి పాయింట్ దొరుకుద్ది అలా ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పెళ్ళి డిస్టర్బ్ అయితేనా? అలాంటిది ఏదో పెళ్ళి గురించి పెళ్ళి మీద ఆ రోజు నేను అంటే నాకు గుర్తులేదు ఏం కాంటెక్స్ట్. బట్ నేను చెప్పింది ఏంటంటే మోస్ట్ పర్ఫెక్ట్ కపుల్ తన హస్బెండ్. ఓకే, పర్ఫెక్ట్ కపుల్ ఎప్పుడు బోర్ పడతారని చెప్పారు. వాళ్ళ మధ్యన ఏం ప్రాబ్లం అయిపోతే ఇంకేంటి, అంతకన్నా పర్ఫెక్ట్ చాలా మెజర్మెంట్ చేసుకుని లవ్లో పడి ఇన్ని రోజులు లవ్లో ఉండాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్ళని, ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటుంది అది. దానికి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. నాకు రేపు పొద్దున ఏముందో తెలియదు నా లైఫ్లో. ఏమన్నా పర్ఫెక్ట్ కప్పులు తొందరగా బోర్ కొడతారు. పర్ఫెక్ట్ కప్పులు నాకు, మీకు ఎనీథింగ్ పర్ఫెక్ట్ నాకు బోర్ కొడుతుంది. ఓకే. రోడ్లో ట్రాఫిక్ వెళ్తుంది, రెడ్ లైట్ అవుతున్నారు, గ్రీన్ లైట్ వెళ్తున్నారు, సడన్గా ఒకడు కట్ చేసి వెళ్ళాడు. ఆడంటే నాకు ఇష్టం. సో ఆడు దొంగ, లేకపోతే ఆడికి ఏదో అవసరం వచ్చి వెళ్తున్నాడా, లేకపోతే పవర్తో వెళ్తున్నాడో, ఏదన్నా కారణం అవ్వచ్చు. కానీ రెడ్ లైట్ కట్ చేసేవాడి మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సజావుగా వెళ్తున్న జీవితాలు, సజావుగా నడిచే మనుషులు నాకు బోర్ పడతారు.
సో ఇప్పుడు మీ కూతురు కాపురం సరిగా ఉండొద్దని కోరుకుంటున్నారా ఇట్లా? కూతురు కాబట్టి కాదు, వాళ్ళు హ్యాపీ కదా, అది పాయింట్. అది వాళ్ళందరూ నేను హ్యాపీ కాదు, వాళ్ళు బాగుందా మీకు బోర్ మీకు బాగాలేదు, అది నాకు ప్రాబ్లం. దాన్ని ఓకే. మీ అంటే ఆ అబ్బాయి మీతో మీరు మాట్లాడుతుంటారా? అది కూడా నాట్ వెరీ ఆఫెన్ బట్ ఎస్. ఓకే. మదర్ ఎక్కడ ఉంటారండి? తను కూడా నన్ను జీవిలాగా చూస్తాడు, జంతువులా. ఓకే. తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదా అబ్బాయికి? తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాలు కూడా అంటే నేను తీసే టైప్ కానీ తెలుగు సినిమాలు హిందీ సినిమాలు చూడడం అసలు. మదర్ ఎక్కడ ఉంటారు? తను ఒకరే ఉంటారా ఇలా? మా మదర్ హైదరాబాద్లో. అదే ఒకరే ఉంటారా? మా సిస్టర్ మదర్ అందరు కలిసి ఉంటారు. ఓకే ఓకే. అండ్ మీకు ఒక బ్రదర్ ఉన్నారు, తను మీకంటే ఎల్డర్ కదా? ఎల్డర్. తను ఏంటండి? తను కూడా నా టోటల్ యూనిట్లో చేస్తాడు. ఇక్కడ కాదు బట్ ఓకే ఓకే. తను కూడా మ్యారేజ్ చేసుకోలేదని విన్నాను. చేసుకోలేదు. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ అని పడిందా ఆయన మీద? ఇలా లేదా నాకన్నా ఇండిపెండెంట్. ఓకే. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఒకసారి చేసుకుని నేను బయటకు వచ్చాను, నాకన్నా తెలియదు అసలు చేసుకోలేదు.